పట్టణంలో గొడవలు చూసి వాళ్ళు ఇతను నిజ సేవకుడే కాదని పరీక్షించారట. సేవకుడు పరీక్షించాలి, సేవకుడు సంఘాన్ని పరీక్షించాలి. దేవుడు వాళ్ళిద్దరిని పరీక్షించాలి. కాలమును గుర్తెరగకుండా మత్తులో పడేస్తున్నాడు సాతాను ప్రియుల. నిన్ను దీవించడం దేవుడు అంతే, నీ అవసరం తీర్చడం ఆయన అంతే. కానీ నీకు ఇచ్చిన వాక్యములో ఆ కాలపు వర్తమానంలో నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా అన్నదే ప్రాముఖ్యం ప్రియుల. నీ ప్రధానత్వం నువ్వు కాపాడుకున్నావా లేదా అన్నదే కూడా నేను ఎప్పుడు వాడుకుంటానంటే ఆయనకు పనికొచ్చే ఆయుధముగా పనిముట్టుగా మారాలి. వాళ్ళు తినాలన్నా తింటారు, తాగాలన్నా తాగుతారు, సుఖ సంతోషాలను అనుభవిస్తారు. మనకు అది లేదు, మనకు హద్దులు ఉన్నాయి, చెడుని విడిచిపెడుతున్నాం. అందుకని మనకంటే వాళ్ళే పెట్టారు. ఎందుకనంటే ఈ లోకంలోనే స్వేచ్ఛగా బతుకుతున్నారండి. మనం ఇక్కడ స్వేచ్ఛగా ఉండకపోయి అక్కడ నరకానికి పోతే వాళ్ళకంటే మనమే దౌర్భాగ్యం కదా అప్పుడు. మరి అందుకే అన్నాడు పౌలు, రైట్, దేవుడు స్తోత్రం. ఇక్కడ భయపడుతూ ఉంటాం, వాళ్ళు భయపడరు. వాళ్ళు దిగినట్టు తాగుతారు. ఎందుకు తాగుతున్నాం ఎవరు అడగరావాలి. అవునా? సినిమాలకి వెళ్ళవచ్చు, ఎందుకు చూస్తున్నాం అని అడగరావాలి. ఎలాగైనా మాట్లాడవచ్చు, ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగరావాలి. మనకు స్వేచ్ఛ. అయితే ఒక క్రైస్తవుడు తాగని భయపడాలి. నువ్వు తాగుతాడు, క్రైస్తవుడు తాగిపోవడం ఉన్నాడు, భయపడి తాగుతాడు. అవునా? ఎందుకంటే నువ్వు క్రైస్తవుడివి, ఎందుకు నీ పని చేస్తున్నావు నిలదీస్తుంది లోకం అని భయపడుతూ ఈ స్వేచ్ఛను వదులుకొని బ్రతుకుతున్నాం మనం. ఎందుకంటే ఒక నిత్య జీవానికి, ఒక విలువైన జీవితానికి వెళ్తున్నాం. మరి అది ఎలా దొరుకుతుందో వాక్యమే మనకు చెప్తుంది. మరి అది లేకపోయి ఇది లేకపోతే వాళ్ళకంటే మనమే దౌర్భాగ్యం కదా. ఎక్కడ స్వేచ్ఛ లేదు, అక్కడ నిత్య జీవం లేనప్పుడు మనమే దౌర్భాగ్యం. అందుకనే పౌలు అంటాడు, ఏ లోకం పట్టుకొని అనుకుంటే వాళ్ళకంటే మనం చాలా దౌర్భాగ్యం అనేటువంటి మాట. దేవుడి స్తోత్రం. అలానే అందుకని ప్రియులారా, దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన సమయం చాలా తక్కువ, దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దానికే దేవుని సన్నిధికి రావాలని ప్రభువుపడి తెలియజేస్తున్నాం. కొంత సమయం సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకుందాం. మనం దేవుడు నిన్ను వాడుకోవాలంటే చూడండి, ఒక ఇనుప మొక్కను తీసుకొని కోత కోయగలమా? ఇంత ఓసు మొక్కను మా ఇంట్లో ఇస్తాను, దాంతో కోతకి వెళ్తారా మీరు? ఒకవేళ అది అట్టుకొని అయితే ఆ రైతు మేము కోతకు రానిస్తాడా? మాట్లాడు. ఎందుకని? అది పనికి రాదు. కోత కోసేది ఇన్నే. అవునా? కొడలు ఇన్నేనా, కత్తి ఇన్నేనా, గొడ్డలు ఇన్నేనా? కానీ ఊసు మొక్క కూడా ఇన్నే కదా. మరి ఊసు మొక్క కట్టుకుని వెళ్ళి నేను చెట్లు నరకడానికి వస్తానంటే, చెట్లు కొత్తానంటే తీసుకెళ్తాడా? కోతకు వస్తానంటే తీసుకెళ్తాడా? చెరికి నరకడానికి వస్తానంటే తీసుకెళ్తాడా? నీ దగ్గర కత్తి ఎదురా అని అడుగుతాడు. ఇది అంటే సోదరు పోరాది బందీ తట్ట. మరి అది ఇది ఇన్నే కదా. దేవుడు స్తోత్రం. ఎందుకు తీసుకెళ్ళడు? అది ఉన్నది ఐరన్ ఇనిమే కానీ అది పనికొచ్చే ఆయుధముగా తయారు కాలేదు. దేవుడు స్తోత్రం. ఓకేనా? దేవుడు కూడా నిన్ను ఎప్పుడు వాడుకుంటారంటే ఆయనకు పనికొచ్చే ఆయుధముగా పనిముట్టుగా మారాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఎప్పుడు దీవిస్తాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు నీకు జీతం ఇస్తాడు, ఎప్పుడు నిన్ను ఆయన శుద్ధిగా చేర్చుకుంటాడు, ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటే నువ్వు ఆయనకు పనికొచ్చే ఆయుధంగా తయారవ్వాలి. ఏమంటారు? దేవుడి స్తోత్రం. అది ఏం చేయాలి? అప్పుడు దాకా నేను వాడుకోను. నువ్వు గుడికే రావచ్చు, బాప్తిస్మే పొందొచ్చు, పేరు పెట్టుకోవచ్చు, బైబిల్ కొనుక్కోవచ్చు, పాటలు పాడవచ్చు, ఎన్నంటే చేయొచ్చు. దేవుడికి స్తోత్రం. ఆయన నీతో ఏకం అవ్వాలంటే, నిన్ను ఆయన ఏకం చేయాలంటే, నిన్ను ఆయన దీవించాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా ఆయనకు పనికొచ్చే ఆయుధముగా పనిముట్టుగా ముందు నువ్వు తయారవ్వాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలా లేనంతసేపు నువ్వు వెళ్తా ఉంటావు అంతే. ఆయన ఎప్పుడు నిన్ను ఆయన పని కొరకు వాడుకోలేడు. అందుకే నీకేం పెడతాడంటే కొన్ని ఇబ్బందులు పెడతాడు, కొన్ని శ్రమలు పెడతాడు, కొంత బలహీనత పెడతాడు.
కొన్ని అప్పుల సమస్య పెడతాడు. కొన్ని అవమానాలు, నిందలు గుండా, కొన్ని ప్రమాదాలు గుండా నిన్ను నడిపిస్తాడు. ప్రియులారా, దేవుడికి స్తోత్రం. అప్పుడు కొంచెం దేవుణ్ణి గుర్తిస్తామని ఆయన సన్నిధికి వచ్చి వాక్యం వినే ఒక అవకాశాన్ని, వాతావరణాన్ని ఆయన కల్పిస్తాడు. అప్పుడు వాక్యం విన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో వాక్యం నీకు నేర్పిస్తుంది. అప్పుడు నువ్వు ఆయన వాక్యం శ్రద్ధగా వింటే ఆయన నిన్ను తయారు చేస్తాడు. చూడండి, మోషే ఉన్నాడు, ఆయన పుట్టడు ఇజ్రాయెల్ నడిపించడానికే విమోచకుడిగానే పుట్టాడు, అందుకే దేవుడు పుట్టించాడు. అలాగే ఆ అమ్మ కూడా బోధించింది, నేను ఇజ్రాయెల్ నడిపించడానికే పుట్టాను అనుకున్నాడు. కానీ అతను ఏమనుకున్నాడంటే, అతనుకున్న విద్య ద్వారా అతనికి రాజుకుండే విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఒక రాజు ఉండే అర్హతలు ఏంటో అన్ని నేర్చుకున్నాడు. ఐగుప్తు విద్యలన్నీ నేర్చుకున్నాడు. నేను నా తెలివి బలంతో నేను ఈ ప్రజలు నేను నడిపించుకొని వెళ్తాను అనుకున్నాడు. చేయగలిగాడా? దేవుడి స్తోత్రం. అలాగే నిన్ను వాడుకున్నాడు. నువ్వు ఎప్పటికీ నువ్వు నాకు ఇష్టం కాదు అలాగన్నాడు. అందుకనే అతను ఏం చేశాడంటే, ఆయనకి పనికొచ్చే పనిముట్టుగా తయారు చేయడానికి 40 సంవత్సరాల ఆయనకి మిద్యాను దేశంలోకి వదిలేశాడు. అంతే, నిరాకారంగా చాలా శ్రమలు పడ్డాడు. మంచినీళ్ళు కూడా దొరకలేని పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ నుండి నేర్చుకున్నాడు దేవునికి ఎలా ఉపయోగపడాలో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్ని నేర్పాడు. అప్పుడు కొండ మీద నుంచి పిలిచాడు, ఓరే పర్వతం నుంచి. అప్పుడు అన్నాడు, నువ్వు చక్కగా నిలబడి నేనున్న స్థలము ఏంటన్నాడు? ఏం చెప్పాడు? మొదట ఏమన్నాడు? నువ్వు నిలబడిన స్థలము అంటే మొదట్లోనే తగ్గింపు నేర్పాడు. దేవుడి స్తోత్రం. దేవుని సన్నిధిలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మొదట అది నేర్పాడు. ముందు నీ చెప్పులు అపవిత్రమైన వాటిని దూరపరచుకుంది అన్నాడు. చెప్పులు అంటే అపవిత్రతకు దూరంగా విడిచిపెట్టు. చాలా మట్టుకు వంగాడు, తగ్గింపు నేర్పాడు. మూడవది, నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా విన్నాను. దేవుడి స్తోత్రం. వినడం నేర్చుకున్న తర్వాతే ఇప్పుడు నువ్వు ఎవరిని చూసి భయపడొచ్చావో వాళ్ళందరూ నిన్ను చూసి భయపడతారన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తగ్గింపు నేర్పాడు. తన జీవితంలో చెడుతనాన్ని ముందు దూరంగా పెట్టమన్నాడు. అప్పుడు నా మాట వినమన్నాడు శ్రద్ధగా. ఇప్పుడు నా మాటను విన్నప్పుడు ఎవరిని చూసి నువ్వు భయపడి ఎలా దేశంలో పాలన చేసావో ఇప్పుడు నిన్ను చూసి వాళ్ళందరూ భయపడతారన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మొదట మనం ఒక వ్యాధి అయినా, ఒక బలహీనత అయినా, ఒక అప్పుల సమస్య అయినా, ఒక మరణమైనా, ఒక శత్రువైనా, ఒక శోధనైనా నిన్ను విడిచిపోవాలి. నీలో ఉన్నవాడిని చూసి నిన్ను అది భయపడి దూరం అవ్వాలి. దాని నుంచి నువ్వు విడుదల పొందాలంటే ముందు దేవుని మాట వినాలి. దేవుడికి స్తోత్రం. ఆయన నిన్ను వాడుకునే రీతిగా నువ్వు తయారవ్వాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, తిమోతికి ఒక మాట నేర్పిస్తా ఉన్నాడు ఆయన. తిమోతి రాసిన పత్రిక మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం అనుకుంటాను. నిందారహితుడును. నిందారహితుడు అంటే అర్థం ఏంటి? ఏ విషయంలోనూ అతడును గూర్చి తన భక్తి విషయంలో, తన ప్రవర్తన విషయంలో, తన నడవడిక విషయంలో ఎందులోనూ అవతలోని నింద మోపడానికి ఆస్కారం కనపడకూడదు. దేవుడికి స్తోత్రం. నిందారహితుడును, మితానుభావుడు, ఏకపత్ని పురుషుడును, స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, గౌరవించదగిన వాడును, బోధింపదగిన వాడును, మద్యపానము కొట్టువాడు కాక, అంటే త్రాగుబోతు కాక, నెమ్మదిగా ఆలోచించి మాట్లాడేవాడండి. ఏ తగుల గొడవల ముందుకు పరిగెత్తకుండా
ఓ డబ్బు కోసం మనం తప్పుడు దారిని పెట్టకుండా మంచి మనస్సాక్షిని కలిగి సంపూర్ణ మాన్యత కలిగి తన బిడ్డను స్వాధీనపరుచుకుంటూ తన ఇంటి వారిని భక్తులు ఎడతగిన ప్రార్థనలు నడిపించి వాడిని దేవుడికి స్తోత్రం. ఇలాంటి మన సంఘంలో అధ్యక్షత పదవి చేయడానికి కానీ కింద పరిచారకుల గురించి కూడా రాశాడు. పరిచారకులు ఎలా ఉండాలో, సేవకుడు ఎలా ఉండాలో, సంఘం ఎలా ఉండాలో, విధవరాళ్ళు ఎలా ఉండాలో ఈ తిమోతి గ్రంథంలో ప్రతి సంగతిని మనకి నేర్పాడు ప్రియులారా. దేవుడికి స్తోత్రం. అలాగ నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవునికి పనికొచ్చే పనిముట్టుగా ఉంటావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పినట్లు నువ్వు చేసినప్పుడు ఆయన నీ యందు ఇష్టము కలిగి ఉంటాడు. దేవుడికి స్తోత్రం. దేవునికి ఇష్టమై బ్రతుకుట ఆయనకి ఎంతో ఇష్టం. దేవుడు నీ యందు ఇష్టపడినట్టు ఆయన చెప్పిన ప్రతి క్రియ నీలో కనబడాలి ప్రియులారా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. పెద్దల దగ్గర ఎలా మాట్లాడుతున్నాం, సన్నిధిలో ఎలా కూర్చుంటున్నాం, సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నామా లేదా, క్రమమైన ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా, సేవకుడికి ఇచ్చే గౌరవిస్తున్నామా లేదా, యవన దశలో ఎలా ఉండాలో అది క్రమంగా నేర్చుకుంటున్నామా లేదా, మరి కుటుంబ వ్యవస్థలో నీ భర్త పట్ల ఎలాంటి ధర్మం, నీ భార్య పట్ల ఎలాంటి ధర్మం, నీ బిడ్డల పట్ల ఎలాంటి క్రమశిక్షణ నేర్పుతున్నావు, మరి తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎంత లోబడి భయభక్తులుగా ఉంటున్నావు, ఇదంతా కూడా నువ్వు చూసుకున్నట వాక్యము నీకు నేర్పిస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యము నేర్చుకోకపోతే చూడండి, కమలకు సంబంధం సెట్ అయింది. ఆ బిడ్డ పట్ల చాలా సంతోషిస్తాను. చాలా మందిని చూశాను. ఇప్పుడుకొచ్చి నేను పరిచర్య స్టార్ట్ చేసాక సంఘాల్లో చాలా మందిని చూశాను. వాళ్ళందరిలో పక్కన పెడితే ఆ అమ్మాయి ఒకరితో పక్కన ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ పిల్ల తేలగొడుతుందాము. మాటలో కానీ, క్రియలో కానీ, ప్రవర్తనలో కానీ, భక్తిలో కానీ, వాక్యం చదవటంలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ ఎక్కడ వాక్యాన్ని దాటిపోలేదు. వాళ్ళు ఎంత కంగారు పడినా పెదనాన్నగారు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఉన్నాడు, నేను దేనికి భయపడి, మీరు ఏం కంగారు పడుకొని మీకు ఎందుకని. ఆమెకున్న నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదంటే ఆమెకున్న ధీమా, ధైర్యం. నిజంగా చిన్నపిల్లకి పెళ్ళి అయిపోయి అప్పుడే ఇద్దరు పిల్లలు, రెండో పిల్ల కూడా అప్పుడే 5 నెలలు వచ్చింది, 4 నెలలు పూర్తవుతున్నాయి, పెళ్ళి అయింది. నాకంటే చిన్నపిల్లకి పెళ్ళి అయిపోయింది. ఆమె చక్కగా భర్తతో బిడ్డతో చక్కగా ఉంది. అన్ని ఆ పిల్లకి అందం జరుగుతుంది. నా పరిస్థితి ఏంటన్నా చింత కానీ, దేవుడి స్తోత్రం. చదువుకున్నాను, నాకు ఉద్యోగం రాలేదు, ఏంటి నా పరిస్థితి అని కానీ, మా అమ్మ నాన్న నన్ను పట్టించుకోలేదేమో అని కానీ, ఏంటి సంఘంలో ఎంతమందికి ఇన్ని జరుగుతున్నాయి నాకు జరగలేదని నా చింత కానీ, నేను ఇలా ఉండిపోయాను ఏంటని కానీ అస్సలు దేవుడి స్తోత్రం. ఎంత ధైర్యంగా ఉంటుందో, నవ్వుతూ ఉంటుందో, ప్రార్థన చేస్తుంది, పరిచర్య చేస్తుంది, వాక్యం చదువుతుంది, కాంగ్ కొడుతుంది, ఫ్రీగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైనా పిల్ల మొక్కలో బాధ కానీ, ఒక మౌనం కానీ ఏదైనా కనపడుతుంది, కనిపెట్టి చూస్తాను. పూర్తిగా దేవుని మీద అనుకున్నాను. దేవుడు తప్పక నాకు న్యాయమే చేస్తాడు. ఇది విషయం. దేవుడి స్తోత్రం. వాక్యము ఇలా నేను ఓ మాట మాట్లాడగానే వాక్యం ఎక్కడంతో పక్కన తీసేస్తుంది. సౌలు ఆ శంకావర్తన దగ్గర ఉన్నాడు అనేటప్పుడు తక్కువ సమయం గ్రంథం తీసేస్తుంది. అంతే. ఆ వాక్యం ఎక్కడుందో ఆ అమ్మాయి రాసుకుంటుంది, టిక్కి పెట్టుకుంటుంది. ఆ సందర్భాన్ని బట్టి వాక్యం ఎక్కడుందో టక్కుని తీసేస్తుంది. ఇలా చరణ ఎట్టుగానే అప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోతుంది. దేవుడు స్తోత్రం. చాలా చురుకుగా వాడబడుతుంది ప్రియులారా. దేవుడు స్తోత్రం. నువ్వు పుట్టినది మొదలుకొని తిరిగి దేవుని రాజ్యం వెళ్ళే వరకు కూడా నువ్వు వెతకవలసింది వాక్యమే, వాక్యములో నీ స్థానమే. నువ్వు పుట్టినది మొదలు ఆయనలో మళ్ళీ ఐక్యమయ్యే వరకు భూమి మీద ఇచ్చిన కాలం అంతా నీకు ఏది అవసరమో, ఏ కాలంలో ఎప్పుడు ఏది అక్కడగా ఉన్నదో అది నీకు ఇచ్చే బాధ్యత దేవుడిది. దేవుడికి స్తోత్రం. నువ్వు అలాగ నమ్మితే
దేవుని బిడ్డగా గుర్తించబడతావు పిల్ల. మొదట నా నీతి నా రాజ్యం ఎతకమన్నాడు ఆయన. వాక్యం లేకుండా మనం ఏది ఎతికినా అది వ్యర్థము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాము. మరి నేను ఇచ్చి వెళ్తాను, నాకు ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను ఎందుకో. మరి రాత్రి నుంచి కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చాను. సరే, ప్రార్థన చేయండి నా కోసం కూడా. చూడండి, చదవబడిన లేఖనం ఒకే ఒక పత్రిక, ఒకే ఒక అధ్యాయం ఉంటది, కానీ బైబిల్ అంతా ఇందులోనే ఉంది. దేవుడి స్తోత్రం. బైబిల్ మొత్తం ఈ ఒక్క అధ్యాయంలోనే ఆ ముద్రించాడు, కుదించి ఆ భక్తుడైన యోధ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యోధ అంటే ఇస్కరియోతు యోధ కాదు, భక్తుడైన యోధ అంటే మరి 12 మంది శిష్యుల్లో ఒకడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ఇది ఏం చెప్తుందంటే, ఈ గ్రంథము ఇప్పుడుది కాదు, ఆదిలో. చూడండి, యోహాను చెప్తాడు, సముద్రం మీద కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను నిలిచి వేచి మోపి ఉండి ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం. దేవుడికి స్తోత్రం. ఆ పుస్తకమే ఈ విమోచన గ్రంథం. దేవుడి స్తోత్రం. కాబట్టి ఆ గ్రంథము ఎప్పుడు నుండి అంటే, ఆది నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మరి ఆదాము దగ్గర నుండి కూడా ఆ గ్రంథం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. అది అప్పటి నుంచి ముద్రించబడింది, అది విప్పబడలేదు. విప్పబడకపోయినా నిరీక్షణతో ఆ గ్రంథం కోసం ఆనాటి ప్రజలందరూ కూడా, దేవుడు ఎన్నుకున్న ప్రజలందరూ కూడా ఎదురు చూపుతో వారి కాలాన్ని ముగించారు ప్రియులారా. దేవుడికి స్తోత్రం. అందుకే ఆ విశ్వాస వీరులందరినీ హెబ్రీ పత్రికలో పౌలు రాశాడు. దానికి ముందు, దేవుని తీర్పుకు ముందు ఆది నుండి ఏమి జరిగిందో యోధ ఇక్కడ రాశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులకి. గమనిస్తేనే మనకి మేలు. లేదు ఎందుకో వచ్చాం ఎందుకో పోయామంటే, చూడండి, జకర్యాలు రాలేదా, లోపలికి వస్తూ ఉన్నారు. ఈ భక్తి మనకి ఇహలోక మట్టుకైతే ఏ లాభము ఉండదు. దేవుడి స్తోత్రం. వాక్యం ఏమి చెప్తుందో ఆ ప్రకారంగా మనం సిద్ధపడినప్పుడే ఈ భక్తి మనకు లాభం అవుతుంది ప్రియులారా. చూడండి, ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, అపోస్తులకు అప్పగించబడిన, అంటే పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము ఏం చేయాలి? మనం చెప్పాలా? ఏం చేయాలా? పోరాడాలి. దేవుడి స్తోత్రం. పోరాడాలి. రెండోది ఏంటంటే, ప్రధానత్వమును నిలుపుకోవాలి. ప్రధానత్వమును కాపాడుకోవాలి. దేవుడికి స్తోత్రం. రెండింటినే దేవుడు నీకు గుర్తిస్తాడు. ఈ రెండింటిలోనే నువ్వు కనబడాలి. ఈ రెండింటిలో నువ్వు కనబడినప్పుడే దేవునికి నీకు ఒక సంబంధం ఏర్పడుతుంది ప్రియుల. నిజమైన వధువుగా నువ్వు ముద్రించబడతావు. ఆ విమోచన గ్రంథములో నువ్వు ఉన్నావని రుజువవుతాది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది సంగతులు పైన చూస్తా ఉన్నారు. ఎలాగా? పైనే చూస్తున్నారు. ఏ సంఘాలు అంటే చూడండి, ఏ క్రైస్తవ కుటుంబాలు అంటే చూడండి, ఏ బహిరంగ మీటింగులు అంటే చూడండి. ఎక్కడ చూసినా ఒక మనిషిని నువ్వు పరీక్షించాలి. నువ్వు నిజ క్రైస్తవుడు అయితే ఒక మనిషిని పరీక్షించాలి. అందుకే పౌలు అన్నాడు 2 కొరింథీకి వెళ్ళినప్పుడు, ఆత్మ సంబంధం జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి. అక్కడ మంచి షూట్ బూట్లు వేశారు, మంచి ఎంతంత బైబుల్ పట్టుకున్నారు, కార్ల మీద వచ్చారు, బళ్ళ మీద వచ్చారు, రకరకాలుగా హోదాల్లో వచ్చారు. కానీ సంఘం చాలా నిండుగా కనబడుతుంది. కానీ పౌలు అన్నాడు, వాళ్ళని చూసి, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నీతో నేను మాట్లాడలేకపోతున్నాను. దేవుడికి స్తోత్రం. పౌలును చూసి వాళ్ళు ఇతను నిజ సేవకుడే కాదని పరీక్షించారట. సేవకుడు పరీక్షించాలి, సేవకుడు సంఘాన్ని పరీక్షించాలి, దేవుడు వాళ్ళిద్దరిని పరీక్షించాలి. దేవుడి స్తోత్రం. ఇది గొడవత సాధనం, గొడవత కాలం. ఇది అందరూ పరలోకి వెళ్ళిపోతారు, అందరూ క్రైస్తవులు వెళ్ళిపోతారు అని మాత్రం అనుకోవద్దు. ఆ రాత్రి అస్గారు చెప్తున్నారు, మొన్నటిదాకా మీరు చెప్తున్న సంగతులపై ఫామ్ లోకి వచ్చేసేయాలి. ఏం చెప్పాను మీకు? వధువు ఇక్కడ నుండి వెళ్ళాలంటే ఏమవ్వాలా?
మాట్లాడరు. లోకములో పాపము అభివృద్ధి చెందాలి, అవునా? అవన్నీ జరగాల. దుర్మార్గులు ఎక్కువైపోవాలా, అన్యాయస్తులు ఎక్కువైపోవాలా, మోసగండి ఎక్కువైపోవాలా, నరహత్యలు ఎక్కువైపోవాలా, ఏంటి అక్రమాలు ఆకాశాన్ని అంటిపోవాలా, నీతిమంతులు వాటిని చూసి ఆ ఇరుకులో పడిపోవాలా. ఎట్టి చూసిన ఇరుకు, అదే ఇరుకు మార్గం. ఇటు రాజకీయ ఒత్తిడి, అటు చూస్తే కుటుంబాల్లో బంధాలు బంధుత్వాలు దూరం అయిపోతుంటాయి వాక్యం కోసం. ఇటు చూస్తే ఎందుకు పనికిరాని వాళ్ళు, నిన్నటిదాకా ఎందుకు పనికిరాని వాళ్ళు ఆకాశాన్ని అంటున్నంత ఆస్తిపరులు అయిపోతారు. వాళ్ళ ముందు మనం నీచులుగా కనపడుతుంటాం, నిలిచి పురుగుల్లా కనపడుతుంటాం. వాళ్ళ మాటలు మనకు చురుకు పడుతూ ఉంటుంటాయి. అయ్యో ముందుకెళ్దామంటే అందదు, వెనక్కి వెళ్దామంటే మరి బాధ. ఇలా ఈ ఇరుకులు పడి ఉన్నదాంతో నలిగిపోతూ ఉంటుంది సంఘం. అలాగే నలగాల. దేవుడికి స్తోత్రం. అలాగైనా ఈ పరిస్థితులన్నీ ఏర్పడుతున్నప్పుడు సమయము ఆసన్నమవుతుంది. దేవుడి స్తోత్రం. ఎర్రగొట్టి నలగొట్టి నలిపేస్తున్న రంగులు నలిపినట్టు ఇస్రాయేలీ. ఓకేనా? నా ప్రజలు వెళ్ళనే అంటున్నాడు. నేను వెళ్ళను అంటున్నాడు. ఈగల దండు పట్టి ఆ ఈగల దండు వచ్చి పిల్లలందరినీ వాడు చేస్తుంది, అవునా? ఆ టైంకి తట్టుకోలేక వదిలేస్తాను అంటాడు. రైట్, ఆగమన్నాడు. మళ్ళీ ప్రార్థన చేస్తే ఆగిన తర్వాత అంటాడు, అందరూ వెళ్ళొద్దు, పిల్లలు పశువులు పనులు అందరూ ఎక్కడ ఉండి మీరు మాత్రం వెళ్ళండి, పురుషులు అందరూ వెళ్ళండి, ఆడవాళ్ళు వదిలించన్నాడు. అన్నాడా? అలా కాదు, అందరూ వెళ్ళాలన్నాడు. అలా కుదరదు, అయితే వెళ్ళను, అస్సలు వెళ్ళను అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేస్తే కందిరీగల దండు వచ్చి, కప్పల దండు వచ్చి, ఇలా 10 రకాల తెగుళ్ళు. ఓకేనా? ఐగుప్తు దేశం అంతా కట్టికి చీకటి వచ్చింది, అవునా? ఇవన్నీ ముందే చూశాడు అబ్రహం. ఎన్ని జరుగుతున్నాయి అబ్రహం ముందే చెప్పాడు దేవుడు. దాన్నే నిరీక్షించాడు అబ్రహం. ఇవన్నీ ఆ రోజు అబ్రహం చూశాడు, ఈ రోజు జరగబోయేదాన్ని ముందు దేవుడు మనకు చూపిస్తున్నాడు. దేవుడు స్తోత్రం. ఇవన్నీ చూసి ఒకదాని తర్వాత ఎన్ని వచ్చినా ఒత్తుళ్ళు, పాపం చంపేసేవాడు, కొట్టేసేవాడు. ఎన్ని చెప్పినా సరే దేవుడు ఏమనేవాడు, నువ్వు వెళ్ళు, అర్థం చెప్పి వెళ్ళకపోతే ఇదిగో నదులన్నీ వ్యక్తం చేస్తున్నానని చెప్పు అనేవాడు. అయినా సరే ఆ హృదయం మళ్ళా నేనే వెళ్ళమన్నది నేనే. మళ్ళీ మిమ్మల్ని వెళ్ళడం కంటే అట్టేసాను కాదు, హృదయం కట్టిన పడుతుంది నేనే. కారణం ఆడితో పాపం చేయించాలా. తన ప్రజలను బాధపడుతుంటాడు, పాపమే కదా. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నాడు. ఆ పాపం పెరిగిపోయాల. మనం దానిలో ఓర్చుకొని నిలబడి దేవుని యొక్క చిత్తం కొరకు ఎదురు చూడాలి. హృదయం కట్టిన పరిచేవాడు దేవుడే, ఎలమని చెప్పేవాడు దేవుడే. మీరు కంగారు పడకండి, చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. కందిరీగల దండ అంటే పంపుతున్నాడు, మిడతల దండ అంటే పంపుతున్నాడు, వడగండ్ల వర్షం అంటే పంపుతున్నాడు, మీతో రక్తం అంటే చేసేస్తున్నాడు. వీళ్ళకి ధైర్యం ఉంది, దేవుడు మాతో ఉన్నాడు. కానీ అది మళ్ళీ కట్టించాను. చివరికి ఒక డెక్క కూడా వదలను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఒక డెక్క కూడా వదలను అన్నాడు. అంతే మోషే. చిన్న కోడిపిల్లలు కూడా వదలలేదండి. గుడ్డు, కోడిపిల్ల పెట్టి గుడ్డు కూడా వదలలేదండి. అలా తీసుకెళ్ళాడు దేవుడు. ఇలా ఇంత ఇరుకులు వచ్చినప్పుడు, పాపము పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు, ఈ రాత్రి ఆఖరి రాత్రి అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి నీకు నేను ఒక గొర్రె పిల్లని ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల దగ్గరికి వచ్చావు. ఈ రోజు నువ్వు చాలా జాగ్రత్త, దాన్ని నువ్వు చాలా గుర్తించు. ఆ సమస్య కాదు అది. దాన్ని ఏమన్నాడంటే కుటుంబం లెక్క చొప్పున తినమన్నాడు, అవునా? కుటుంబం లెక్క చొప్పున తినమన్నాడు. దేవుడి స్తోత్రం. దాన్ని పొద్దుడు దాకా కూడా ఉండవచ్చా? ఉండకూడదు. ఒకవేళ మిగిలింది ఏం చేయాలా? మాట్లాడరు, నేర్చుకో. తినగలిగితే ఆ రోజు అందరూ తినేయాలి, పనిచేసుకొని. మిగిలింది ఏమంటే తినేయాలా, లేదా తినలేకపోతే నువ్వు తీసేనకే పెట్టాలి, లేదా అగ్గి వేసి కాల్చేయాలి. అలా వదిలేసావా, లేదా ఏ బయట పరిచేవా, ఏ కుక్క అయినా దాన్ని ముట్టిందా, పాపం, అపవిత్రతకి రక్షణ లేదు. మనం దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఐగుప్తు దేశమంతా మరణ మృదంగ ధ్వని వినబడుతుంది. వినబడదా? ఆ రోజు ఏం చేయమన్నాడంటే మీరు అందరూ లోపలికి వెళ్ళి తలుపు గేరేసుకోండి.
ఇప్పుడు దేవుని రక్తము ఆ గొర్రె పిల్ల మాంసం రక్తం తినంటే అది నీలోకం కటికంకి రామన్నాడు కదా. మేము తిన్నాం కదా, మేము తాగాం కదా, తలుపు తీసుకొని ఎదురుకొస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? నువ్వు రక్తం తిన్నా, ఆ రక్తం తాగినా, శరీరం తిరిగి నువ్వు ఆ గొర్రెల మాంసం తిరిగి చచ్చిపోతావు. ఆ సమరక్క దూత, ఆ మరణం నిన్ను కూడా ముడుతుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రభు పని తీసుకున్నాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఆ లోపల ఏంటి? లోపల గది ఏంటి? వాక్యం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం. వాక్యం ఏం చెప్తుంది? అది చేయకుండా నువ్వు ప్రభు పని తీసుకున్నాను కానీ దేవుడు వద్దన్న హద్దు దాటావా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పౌలు దాన్ని ఏమన్నాడంటే అయోగ్యముగా నువ్వు కానీ తీసుకుంటే ఏమవుతుంది అన్నాడు? చాలా రోగాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, ఏంటి చాలా మంది చచ్చిపోతారు. అవునా? దేవుడికి స్తోత్రం. అందుకని ప్రియులారా, ఆ హక్కు దాటకూడదు. ఆ సంఘము బయటికి వెళ్ళే ముందు దేశమంతా ఏమవుతుంది? మరణ మృదంగ ధ్వని మోగుతుంది. అంతకు మునుపు పాపం విస్తరించిపోవాలి. దేవుడికి స్తోత్రం. దానిని చూడాలి, వీళ్ళు దానిని చూడాలి. మోషే చూస్తున్నాడు, నీ పతనం దగ్గర అయింది, నీ పతనం దగ్గర అయింది, మా దేవుడు రంగం మీద దిగే టైం అయింది, మేము బయటికి వెళ్ళే టైం అయింది. మోషేకి తెలుసు ప్రియులా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లోకములో పాపం పెరగాలి, రాజకీయ గందరగోళాలు జరగాలి, మత కలహాలు జరగాలి, క్రైస్తవులు హింసించబడాలి, రక్తపాతం జరగాలి, అన్యాయము అక్రమము ప్రబలం అవ్వాలి. అప్పుడే వధువు లేపబడతాది. అదే ఇరుకు ద్వారం అంటే. దేవుడి స్తోత్రం. అంతేకాదు, క్రైస్తవులు అనే పేరున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు రద్దు అవుతుంది. అప్పుడు నువ్వు ఎక్కడ నిలబడతావు? కొత్తపడే రేషన్ కార్డుతో నాకు పర్లేదు, నా దేవుడు నన్ను పోషిస్తాడు అంటావా? అంటావా లేదా? అంటారంట. రేషన్ కార్డు ప్రభుత్వ లెక్కల్లో నీ పేరు నమోదు కాబడదు. దేవుడి స్తోత్రం. ఆధార్ కార్డు నీకు ఉండదు. నీ ఆధార్ కార్డు బైబిలే. ఏంటి అయితే ఇంకెలా బోధింటే వెనకాల లైన్ కూడా రేపు రాదా? ఆ తర్వాత లైన్ రాదా? ఆ తర్వాత లైన్ రాదా? అందరూ భయపడిపోయారు, నేను ఒక్కడే అన్నాడు. ఏమిరా భయపడకో. బయలుకు మోకాళ్ళు వంచని వారు ఇంకా 7,000 మంది నాకు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఇక్కడ అక్కడ లేదు. ప్రపంచమే ఆయన ఇల్లు. అవునా? లోకమే పెద్ద ఏంటండి? నటన రంగస్థలము. లోకమే పెద్ద నటన రంగస్థలం. ఇక్కడ మన పాత్రలు పోషించుకోవడానికి వచ్చాము. ఇది ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఎత్తాడు మీరు వాక్యంలో నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, నీ లెక్క నీకు ఉందంటున్నాడు. 7,000 మంది ఎక్కడ కాపాడలేదంటే ఎక్కడ యశోసాల సంఘానికో వెళ్తాను, వాక్యం బోధిస్తాను. తక్కువ ఒకళ్ళు ఇద్దరిని పట్టుకుంటుంది ఆ వాక్యం. తక్కువ వర్తమానం అంగీకరిస్తారు, వాళ్ళు మార్పు చెందుతారు, వాక్యం కొరకు బ్రతుకుతాం. వాళ్ళు నా లెక్కలకే వస్తారు. దేవుడు స్తోత్రం. ఇంకా ఎక్కడికో నలుగురికి చెప్తాను, అక్కడ ఎవరు ఒకవేళ వాక్యాన్ని అంగీకరిస్తారు. హృదయంలో ఉండిపోద్ది. ఫోన్ల ద్వారా కూడా విశ్వాసంగా బ్రతుకుతారు. వాళ్ళు ఫోన్లో కూడా వాక్యం చెప్పకపోతారు. వాళ్ళు నా లెక్కలకి వస్తారు. వాళ్ళు ఇక్కడ కనపడరు. సృష్టిలో ఎక్కడో 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 ఉంటారు ప్రియులారా. కానీ నువ్వు నమ్మకంగా బోధిస్తే నీ కొరకు నేను అప్పగించినవి బయలుకి మోకాళ్ళు అందినవి 7,000 మంది ఇంకా నాకు ఉన్నారన్నమాట. దేవుడి స్తోత్రం. సంఘం ఎక్కడంటే సంఘం నాది కాదు, ఎవరిది? దేవుడిది. దేవుని మాట వింటే మీరు దేవుని ప్రజలు. బోధించడానికే నేను ఉన్నాను, నేను ప్రతానం చేయడానికి కాదు, బోధించడానికే. లోపడితే దేవుని ప్రజలు మీరు, లోపడకపోతే సైతాన్ని ప్రజలు. దేవుడి స్తోత్రం. కాబట్టి ప్రధానత్వం నిలుపుకోవాలి. మనం ఇక్కడి నుంచి ఎడవపోయే టైం వచ్చింది. దేవుడి స్తోత్రం.
చాలా విషయాలు మనం చెప్పిన త్వరగా నేను ముఖ్యమైన విషయం చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగానండి, అంతే చాలా కొంత హైలైట్ పెట్టుకోమంటారు. సంఘం వెళ్ళిపోయే ముందు ఏం చెప్తాడు ఆయన? అవును, ఆర్భాటముతోను ప్రధానపు దూత శబ్దముతోను దేవుని బోరతో ప్రభు దిగవచ్చును. దశలేని పత్రిక, ఓకేనా? అలాగేనా అన్నాడు. అదే మనం వెళ్ళిపోయే టైం, ఓకేనా? జాగ్రత్త విందాం, మీకు ఆ ఆన్సర్ చూపించి వెళ్ళిపోతాను. దేవుడి స్తోత్రం. మనం ఎక్కడున్నామో చూపిస్తాం. ఇప్పుడు సంఘం వెళ్ళిపోయే గడి ఏంటది? ఆ పూర్తి పరిపూర్ణ ఆన్సర్ ఏంటది? ప్రధాన దూత శబ్దము, ఆర్భాటము, దేవుని బోర, ఓకేనా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈయన అంటున్నాడు పౌలు, యోధ అంటున్నాడు, ఏమన్నాడు? సహోదరులారా. ఎవరు అంటున్నాడు? సహోదరులని. ఎవరు అంటున్నారు? సహోదరులు అంటే ఎవరు? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట మేలు. సహోదరులు అంటే ఎవరు? ఇప్పుడు సహోదరు అంటే ఒక కొడుకు నుంచి వచ్చుకున్నాడు, అవునా? అవునా? మీ సహోదరుడు ఏంటంటే సహో అంటే సాటి, ఉదరము అంటే కడుపు, ఒక గర్భములోంచి వచ్చిన వాళ్ళు సహోదరులు అంటారు, ఓకేనా? సహోదరు అనే దానికి అర్థం అది. సహోదరుడు అంటే ఒకే గర్భములో నుండి వచ్చిన వారు. దేవుడికి స్తోత్రం. అలా కాకపోతే వాళ్ళ సహోదరులు కాలేరు. ఏదో ఒకసారి అంటే సోదర అంటే గౌరవం, అంటే నా అన్న తమ్ముడు లాంటి అని గౌరవం. కానీ నిజ సహోదరులు అంటే ఏంటంటే ఒకే గర్భములో నుండి వచ్చిన వారు. ఏది ఆ గర్భము? వాక్య గర్భములో నుండి యేసు క్రీస్తు ద్వారా పుట్టిన వాళ్ళే నిజమైన సహోదరులు. దేవుడికి స్తోత్రం. అలా కాకపోతే నువ్వు సహోదరుని పిలిచిన అన్నాడు, వారి అప్రమాణికుడా, వారి అబద్ధకుడా. నిజమైన ప్రేమ లేకుండా సహోదరుడు అని పిలిస్తే నేను పగలబడి నవ్వుతున్నాను. వారి అప్రమాణికుడా, అబద్ధకుడా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది అందుకే ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది ప్రియుల. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ లేకుండా నువ్వు దేవుణ్ణి పొందుకొనుట అసాధ్యం. కొండలను పెళ్లగించ కృపావరములో నువ్వెంత పాటగాడివైనా, బోధకుడివైనా, ఆటగాడివైనా ప్రేమ లేకపోతే అది వేస్ట్. దేవుడికి స్తోత్రం. నీ మీద ప్రేమ ఉంటేనే సువర్ణ ఎలా ఉందో అని నాకు జ్ఞాపకం వస్తుంది. ప్రార్థన చేయాలనిపిస్తుంది. నీ మీద ప్రేమ ఉంటేనే సమయం ఎలా ఉన్నాడని జ్ఞాపకం వస్తుంది. నీ మీద ప్రేమ ఉంటేనే శాల్యం ఎలా ఉన్నాడని. ప్రేమ లేకపోతే ఆడేవడో నాకెందుకు, నా పిల్లలు, నా కుటుంబం, నేను. ఇది స్వార్థం. ప్రేమ ఏంటండి? ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. ప్రేమ పగపట్టదు. ప్రేమ మనసులో కపటం ఉంచుకోదు, అవునా? 13వ అధ్యాయం కొరింథీ రాసిన పత్రికలో అన్నీ ఉంటాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ కలిగిన వాడు సహోదరుడు ఏ కష్టం కలిగిన వాడి కొరకు ప్రార్థన చేయకుండా ఉండలేడు. దేవుడికి స్తోత్రం. ఆడికి బాధ కలుగుతుంటే ఇడికి నొప్పి వస్తుంటుంది. ఆడికి బాధ కలుగుతుంటే ఇడికి నొప్పి వస్తుంది. అది నిజమైన ప్రేమ ప్రియుల. దేవుడి స్తోత్రం. అందుకని ఇతను వేదంతో చెప్తున్నాడు, సహోదరులారా, మనందరికీ కలిగే రక్షణ నిమిత్తం ఏం చేయాలా? రక్షణ ఎక్కడ ఉంది అంటే పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధనగానే మనకు రక్షణ ఉంది. దేవుడికి స్తోత్రం. ఆ పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధనే మనకి రక్షణ ఉంది. దేవుడికి స్తోత్రం. అది వెతకడం చాలా కష్టమైపోతుంది ఈ రోజున ప్రజలందరికీ ప్రియుల. సంఘం అంటే ఎటు ఎన్నైనా వచ్చేసాను. సంఘం నాకు ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు. అదంతా పొల్లు. వడబోతే ఎగరబెడితే అందులో కొన్ని గింజలే ఉంటాయి. ఎగరబెట్టగా నీకు కళ్ళ నిండా అవుతున్నాయి. ఎగరబెట్టమని ఆయన అంటున్నాడు, పోగేసుకోవాలని నువ్వు చూస్తున్నావు. నువ్వు వడబోత. దేవుడికి స్తోత్రం. అందుకని సహోదరులారా, ఈ రక్షణను గురించి మీరు పోరాడాలి. ఈరోజు ఎక్కడ ఆడిపోతున్నాం మనం? వాళ్ళు ఏం చేశారని ఉంది అక్కడ, తింటూ ఆటాడరు,
తింటూ త్రాగుతూ పెళ్లికి ఇచ్చుచు పెళ్లి తీయబడుచు నారు నాటుచు ఇంకేంటి వ్యాపారములు చేయొచ్చు. దేవుడికి స్తోత్రం. అబ్బా మంచి సంబంధం వచ్చేసింది అన్నమా, మా పిల్లకి మంచి సంబంధం వచ్చేసింది మా అబ్బాయికి. దేవుడికి మొప్పంటేగా గొప్ప కొడుకుని ఇచ్చేసాడు. దేవుడి స్తోత్రం. గుడికి రాలేదే, పిల్లడు ఏడుపు, రాత్రి అంతా నిద్రలేదు, కుర్రాడు ఏడిపించట్లేదు, మా పిల్లలు మాట్లాడలేదు, తలపోటు వచ్చి తల గురించి ఇంటికి రాలేదు గుడికి. పిల్లలు ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఇంకో బాధ, ఆస్తి ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఇంకో బాధ, ఇల్లు ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే దేవుడేని మాకేమిచ్చాడు? ఇద్దే ఖాళీ లేదు, సెలవు లేదు. ఏంటండి బతికి ఎట్లా కనపడుతుందంటే సంఘాలు ఇచ్చే సాక్ష్యాలు ఏంటంటే గొప్పలు ఇచ్చాడన్న దేవుడు. మంచి సంబంధం, మంచి 10 సంవత్సరాలు కట్నం ఇచ్చాడన్న దేవుడు. మంచి ఉద్యోగంలో విస్తరించాడన్నా, మంచి అంటే అభివృద్ధి చేశాడన్నా, మీటింగ్ పెట్టాడన్న, సాక్ష్యం చెప్పేసాడన్న, ఆగిపోయింది అంతే అక్కడితో. దేవుడికి స్తోత్రం. ప్రజలు ఎక్కడ ఆగిపోతున్నారంటే ఎక్కడ ఆగిపోతున్నారని చెప్పారు? ఎక్కడ ఆగిపోతున్నారు? ఉద్యోగం వచ్చేదాకా భక్తి, వ్యాపారం అభివృద్ధి అయ్యేదాకా భక్తి, పెళ్ళి అయ్యేదాకా భక్తి, పిల్లలు ఇచ్చేదాకా భక్తి. అవునా? దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఉద్యోగం వచ్చేదాకా. ఈ సంఘాల్లో సాక్ష్యాలు విన్నారు ఎప్పుడైనా? మీరు విన్నారా? మీరే చెప్తుంటారు కదా. ఎవరు చూసినా అయ్యా అక్కడ ఉన్నది కలలు కడుతున్నారంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రధానత్వాన్ని కోల్పోయిన వాళ్ళు ప్రియుల, వీళ్ళకి దైవ దర్శనం రాదు. ఏదైనా ఊహించుకుంటారు, కళలకు వస్తాయి. డబ్బు దొరికినట్టు, మేడ కట్టినట్టు, పెళ్లి అయినట్టు, కారు కొన్నట్టు, ఇంకేంటి విమానం కొన్నట్టు, వాడ మీద ఎక్కినట్టు. యోగాకు కానీ యోహానికి కానీ అలాంటి దర్శనాలు వచ్చాయా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ దర్శనం నీ కళ వాక్యానికి సరిపోవాలా? నువ్వు ఆత్మీయురాలువా, ఆత్మీయుడువా, ప్రధానత్వం నిలుపుకుంటున్నావా, ఆత్మీయ జీవితం కొరకు పోరాడుతున్నావా లేదో వాక్యమే చెప్తుంది నీ విధానం. ఎవరితో సహవాసం? సేవకుడు సమూహంతో ఎక్కడికి వెళ్తున్నావా? దేవదత్తులు వచ్చి ఏదో మాట్లాడుతున్నారా? ఎప్పుడు చూడని రమ్యమైన పరలోక స్థలాలు చూసావా? లోకం ముగిసిపోయే సూచనలు కనపడుతున్నాయా? అసలు నీ కళలేంటి? నీ దర్శనం ఏంటి? నీ పోరాటం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? దేని కొరకు పోరాడుతున్నావు? దేవుడికి స్తోత్రం. భౌతిక కొందరికి భౌతికమైన ఆశీర్వాదాలు కూడా రావు. కళలోనే చూస్తారు, నిజంగా చూడరు. కళలో ఆశ్చర్యపోయినట్టు చూస్తారు, ఏమైనా ఆశీర్వాదాలు రావు. దానికి కారణం ఏంటి? అది కూడా నువ్వు వాక్యం తప్పిపోతున్నందుకే. యువత అంటున్నాడు, అయ్యా నాకు దినములను జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి స్తోత్రం. నాకు దినములను జ్ఞాపకం చేసుకోండి. దేవుడి స్తోత్రం. 17వ అధ్యాయంలో స్వార్థం. ఈ లోతు దినాలు తర్వాత ఏం జరిగిందో చూడకెందుకు. వాడు తినడు, త్రాగడు, వ్యాపారాలు, ఇళ్ళు, పెళ్ళిళ్ళు అన్ని చేసుకుంటూ దేవుని వాక్యమును ధిక్కరించి కాలమును గుర్తించగా, ఆ రాకలను గుర్తించగా, దేవుని ఉద్దేశములను గుర్తించగా అందరూ అగ్ని గంధకములతో కాల్చబడ్డారు. ఏమయ్యారన్నా? తిన్న వాళ్ళందరూ, ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ ఏమయ్యారన్నా? ఈ పొలాలు పంటలు పండించుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? మాట్లాడరు. ఏమయ్యారు? ఉందా అక్కడ? అంతలో జలప్రలయం వచ్చి వారిని నాశనం చేశాను. అంతలో అగ్ని గంధకములు వచ్చి వారిని. దేవుడికి స్తోత్రం. అబ్బా ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో కాలమును గుర్తెరగకుండా మత్తులో పడేస్తున్నాడు సాతాను ప్రియులారా. దేవుడికి స్తోత్రం. అందుకని మనం ఎవరమంటే యాత్రికులము. ఎవరివి? ఇక్కడ ఉన్నంత వరకు ఇవ్వ చెప్పాడు కదా, ఇక్కడికి ఏది పట్టుకొని రాలేదు, ఇక్కడి నుంచి ఏది పట్టుకొని పోము. అన్న వస్త్రములు గల వారిపై
ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు భూమి మీద సమాధానం, సంతోషం, ఆయురారోగ్యాలతో జీవించి నిత్య జీవంలోకి మనం వెళ్తాము అని దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ ఆశీర్వాదం కూడా లేకుండా దేవుని శరీరం దొంగలుగా ఉంటా ఉన్నారు. అయితే ఒకవేళ దేవుడు దీవించాడే అనుకో, దేవుడి స్తోత్రం, దీవించి ఎక్కడ ఆగిపోతున్నారు? ఆశీర్వాదం దగ్గరే ఆగిపోతున్నారు. ఏంటయ్యా సాక్ష్యం చెప్పండి? ఎవరి నోటిని చూసినా చక్కని సంబంధం కుదిరిందండి, మంచి భూమి ఉన్నామండి, మంచి ఇల్లు కట్టామండి, మంచి పెళ్లి చేసాం, మంచి కట్నం వచ్చిందండి, గొప్ప దేవుడు అండి, దేవుడికి స్తోత్రం. ఇచ్చాడా? ఐగుప్తు దేశంలో నుండి 20 లక్షల మంది బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి అద్భుతం చూశారు? ఎర్ర సముద్రం పాయలు చేయడం చూసారా? వాళ్ళు అడిగితే ఆకాశం నుండి మన్నాయి కూర్చుందా? పూరేడు పెట్టి మాంసం ఇచ్చాడా? బండ నుండి మధురమైన జలములు ఇచ్చాడా? అవునా? మీలో అవసరం అనుకున్నట్టు మేము అద్భుతమని చూసాను. బండ నుంచి శివజలాలు తాగడం తెలుసా? ఎర్ర సముద్రం 6 నెలల మీద నడిచిన వాళ్ళు మీకులాంటి వ్యక్తి కాదు అది. అన్న వాళ్ళందరూ ఏమైపోయారండి? ఏమయ్యారు? 20 లక్షల మంది అరణ్యంలో చచ్చిపోయారు. ఏంట? నిలుపుకోలేని దేవుడికి స్తోత్రం. దేవుడు వీరికి ఏ వాక్యం ఇచ్చాడు? ఆ వాక్యానికి వెళ్ళేటప్పుడు ఈ వాక్యంలో ఎలా బ్రతకాలి, ఆ వాక్యంలో ప్రజలతో ఎలా నిలుపుకోవాలి గ్రహించలేని వాడు, దేవుడికి స్తోత్రం, పోరాడలేని వాడు అందరూ అక్కడే నాశనం అయిపోయారు. పౌలు అదే అంటాడు. మొదట్లో వాళ్ళు యోధాలో కూడా ఆయన అన్నాడు కదా, ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని తీసుకొని వచ్చినప్పటికీ దేవుని మాట వినలేనందున వాళ్ళు నాశనం అయిపోయారు అని. దేవుడికి స్తోత్రం. నిన్ను దీవించడం దేవుడు అంతే, నీ అవసరం తీర్చడం ఆయన అంతే. కానీ నీకు ఇచ్చిన వాక్యములో ఆ కాలపు వర్తమానంలో నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా అన్నదే ప్రాముఖ్యం. ప్రియుల, నీ ప్రధానత్వం నువ్వు కాపాడుకున్నావా లేదా అన్నదే ప్రాముఖ్యం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఏంటి? ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం చేశాడు? ఒక వాగ్దానం ఇచ్చాడా? వాగ్దాన భూమి కన్నా ముందు ఏం చేయమన్నాడో ఆ విషయాలన్నీ పక్కన పెట్టారు. ఎన్నో సూచనలు ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, యాజకులు ఏం చేయాలో చెప్పాడు, యుద్ధానికి ఎలా సిద్ధపడాలో చెప్పాడు, వాళ్ళు మనసం వచ్చేవాళ్ళు ఎంత క్రమంగా ఉండాలో చెప్పాడు, ఆరాధన ఎక్కడ ప్రాణంలో నిలబడితే అక్కడ ఆ బలులు అర్పించే క్రమాన్ని చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టారు. దేవుడికి స్తోత్రం. ఆ దారం వాళ్ళకి నేర్పినంత ఏంటంటే ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో దారంటే నేర్పాడు. ఈ క్రియలతో అక్కడికి వెళ్తే అక్కడ ఉండలేరు, వాళ్ళ అలవాట్లు మీకు రాకూడదు అని మొత్తం నేర్పాడు. కానీ ఇదేమి నేర్చుకోలేదా? ఏమి నేర్చుకోకుండా ఆకలిస్తే ఆహారం అన్నారు, నోరు చప్పడిపోయింది మాంసం కావాలన్నారు, దావత నీళ్లు కావాలన్నారు. ఎప్పుడు వీళ్ళు తాగడానికే వాళ్ళు భక్తి చేశారు. ప్రియుల, దేవుడికి స్తోత్రం. అందుకే కాదేశ్ బర్నియా దగ్గరికి వచ్చేసరికి 13వ అధ్యాయంలో ఉంటుంది ప్రియుల, ద్వితీయోపదేశకాండం. బైబిల్ చదువుతున్నారు మీరు? మొత్తం అక్కడ చనిపోయారు. కానీ ఇద్దరు పోరాడారు. దేవుడి స్తోత్రం. ఇద్దరు పోరాడారు. ఎవరు వాళ్ళు? కాలేబు, యెహోషువ. వారు పోరాడారు, ప్రధానత్వం నిలుపుకున్నారు, వాళ్ళు అక్కడ రాజ్యాన్ని వేయలేరు. ప్రియుల, దేవుడి స్తోత్రం. వాళ్ళు నాయకులుగా ఉన్నారు, వాళ్ళు నాయకత్వం చేశారు. పోరాడిన వాడు, ప్రధానత్వం నిలుపుకున్నవాడు అక్కడ ప్రధానులుగా ఉంటారు. ప్రియుల, దేవుడికి స్తోత్రం. చూద్దాము, వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను ఇప్పుడు. ప్రకటన గ్రంథం 1:12. 7 దీపస్తంభములు. అవునా? 7 దీపస్తంభాలు అంటే ఏంటి? ఏమని చెప్పారు? 7 సంఘకాలాలు. ఓకేనా? 7 నక్షత్రములు అంటే ఏంటి? 7 సంఘకాలాలకు వారు సేవకులై ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఈయన ఎలా ఉన్నాడో ఆయన యొక్క రూపమును ఈయన వర్ణిస్తా ఉన్నాడు. తెల్లని ఉన్నని తల ఎలా ఉందంట?
తెల్లని ఉన్నిని పోలి ఉన్నది, హిమమంత తెల్లగా ఉంది. ఈ దానియేలు గ్రంథంలో ఇదే దర్శనం దానియేలు చూశాడు. జాగ్రత్త, 2 ఈక్వల్. ఇప్పుడు జరుగుతున్న సంగతులన్నీ దానియేలు ఆ కాలంలో చూశాడు. ప్రియుల, దానియేలు చూసిందే ఇప్పుడు మరలా యోహాను చెప్తున్నాడు. దానియేలు చూశాడు కానీ ముద్రించాడు. దేవుడు స్తోత్రం. దానియేలుకి ఈ వివరణ ఏమీ చెప్పలేదు. దాన్ని మరుగు చేయి, ఇది నీకు సంబంధించింది కాదు, ఇది నీ కాలానికి సంబంధించింది కాదు, ఇది నువ్వు మాట్లాడొద్దు అన్నాడు దానియేలుతో. 7:9 ఉంటుంది చూడండి దానియేలు గ్రంథం. దేవుడి స్తోత్రం. ఇదే దర్శనం అక్కడ కూడా ఆయన కూడా చూశాడు. ఒక వృద్ధుడైన వాడు తెల్లని ఉన్నిని కోలను తలను కూర్చొని ఏం చెప్తున్నాడు చూడు అక్కడ. 7:9 దానియేలు గ్రంథం 7:9. తెల్లగా ఉందంటే అతను వృద్ధుడు ముసలాడని కాదు. దేవుడికి స్తోత్రం. దేవునికి వయసు లేదు. వయసు ఉందా? ఆయన కాల పరిమితి లేదు. తీర్పు తీర్చే అధిపతికి సూచనగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇది తీర్పు కాలము, అది తీర్పు గడియ. ఆ కాలమును పూర్తిగా వివరంగా దానియేలుకి తెలియబడలేదు కానీ దర్శనం మాత్రమే చూశాడు. ఏంటి అని అడిగినప్పుడు ఈ కాలాన్ని గురించి అన్నీ చూశాడు దానియేలు. ఇశ్రాయేలు విడిపించడం, వధువు సిద్ధపడడం, ఈ 7 ప్రవక్తలు రావడం, ఏమి మర్మముగా చూశాడు కానీ అవి అతనికి వివరంగా లేదు. సంఘం ఎత్తమంటూ దానియేలు గ్రంథం అంతా ఇదే. ఇప్పుడున్న మోడీ గారిని చూశాడు, ఆ పోపును చూశాడు, ట్రంప్ను చూశాడు, హిట్లర్ను చూశాడు, ముసలిని చూశాడు, వీళ్ళందరినీ చూశాడు. ప్రియులారా, దేవుడికి స్తోత్రం. ఆ రాజులను, ఆ 10 మంది రాజులను, రాజ్యాలను చూశాడు. కానీ వివరించడం నీ పని కాదు ఆర్చి అన్నాడు దేవుడు. ఇది ఈ కాలానికి మనకిచ్చాడు. యోహానుకి విప్పమన్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇది తీర్పును సూచిస్తా ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? తన ప్రధానత్వమును నిలుపుకోవాలి. 2వది, అప్పగింపబడిన పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ కొరకు పోరాడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యోహాను చూస్తూ ఉన్నాడు. ఈ ఒక గొప్ప స్వరం వినబడుతుంది. ఈ 7 సంఘకాలంలోనూ ఆ 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తా ఉన్నాడట. దేవుడి స్తోత్రం. 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆయన ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కుడి చేయంటే అర్థం ఏంటి? దేవుడికి కుడి చేతులు పట్టుకున్నాం అని కాదు అర్థం. కుడి చేయంటే ఏంటి? అధికారము. అంతేకాదు, ఇప్పుడు చూడండి, వాడు ఉండేటప్పుడు నాకు చాలా అన్నిటికీ కుడి భుజంలా ఉండేవాడు రా. రైట్ హ్యాండ్ గా ఉంటున్నాడు అన్నిటికీ. అతనికి ఆడే రైట్ హ్యాండ్. అతను ఉన్నసేపు నాకు అతను రైట్ హ్యాండ్. అతను ఉంటే ఇంకా నా పని ఏమి లేదు, అన్ని అతను చూసుకుంటేవాడు. నాకు కుడి భుజంలో ఉండేవాడు అంటాం. అవునా? మాట్లాడరు, రావరు, వాటికి బెల్లం ముక్కగా ఉండకన్నారా? దేవుడికి స్తోత్రం. అవునయ్యా. ఇప్పుడు పెట్టేటువంటి ఒక కుటుంబంలో చివరికాల పనివాడని అంటున్నాడు ఆ 7. దేవుడికి స్తోత్రం. ఇదే ప్రధానం. ఇప్పుడు ఈ 7 దీపం సంఘముల మధ్య ఆయన నడుస్తూ 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం. ఎవరిని చూశాడు ఇప్పుడు యోహాను? అక్కడ ఎవరిని చూశాడు? 12వ వచనంలో మనిషి కుమారుణ్ణి పోలినోకని. అబ్బా మాట్లాడరేంటి? దేవుడికి స్తోత్రం. మనిషి కుమారుని కాదు చూసింది ఆయన, మనిషి కుమారుడు పోలిని. ఓకేనా? ఎవరు చూశాడు? సింహము అంటే సింహం కాదు, సింహము లాగా. దేవుడి స్తోత్రం. సింహం అంటే మన సింహం వల్లే గర్జించి సింహం వల్లే తిరుగులాడుతున్నాడంటే అపవాదాడు. ఓకేనా? అంటే ఈడు సింహం లాగే తిరుగుతున్నాడు అని. ఇప్పుడు అచ్చు నాకులాగే ఉన్నాడు. నిన్ను పోలి ఉన్నాడంటే నిన్ను పోలిన వాడు. ఓకేనా?
అచ్చు ఆడిని పోలి ఆడి పోలికలోనే ఉన్నాడు అంటే ఇప్పుడు శారమ్మ లాంటి పోలిక ఉందంటే శారమ్మ ఆమె పోలిక. అవునా? జాగ్రత్త ఉన్నారా? అర్థమవుతున్నాయి మాటలు? జాగ్రత్త. దేవుడి స్తోత్రం. ఇప్పుడు నిన్ను పోలిన దేవుడికి స్తోత్రం అంటే నువ్వు కాదు. అవునా? సేమ్ పోలిక. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒకే పోలిక, ఆయన ఒక్కడు కాదు. దేవుడికి స్తోత్రం. మనిషి కుమారుని పోలిన వాడిని చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. కానీ మనిషి కుమారుడు కాదండి. అర్థమవుతుందా? ఇప్పుడు మనిషి కుమారుడు అయితే యోహాను ఎవరైనా ఉన్నారు అపోస్తలులందరిలో బాగా చిన్నవాడు. ఓకేనా? యేసుప్రభుకు దగ్గరగా ఉండేవాడు. ఎంతసేపు ఆయన రొమ్ము మీద ఆనుకుని అలా ఉండేవాడు. ముఖం పెట్టి చూసేవాడు. నిజంగా మనిషి కుమారుడితో ప్రభు నువ్వేనా అని అని ఉండేవాడు. నువ్వేనా అని ఉండేవాడు. నా ప్రభువుని చూశాను అని ఉండేవాడు. దేవుడికి స్తోత్రం. చెప్తానండి, మీకు ఒకసారిగా అర్థమవుతుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనిషి కుమారుని పోలిన వాడిని చూశాను. ఆయన నా తండ్రి అయినా ప్రభు అనే కనబడుతున్నాడు కానీ ప్రభు కాదు. దేవుడికి స్తోత్రం. మనిషి కుమారుడు పోలిన వాటిని నేను చూచుతున్నాను. అతని కంట ధ్వని ఎలా కనబడుతుంది? విస్తార జల ప్రవాహముల వలె వెలువడుచున్నది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విస్తార జల ప్రవాహముల వలె చూస్తున్నాడు కానీ మనిషి కుమారుడు పోలికే కనబడుతుంది కానీ మనిషి కుమారుడు కాడు. చూసి అయ్యో బాబోయ్ మనిషి కుమారుడు కనబడుతుంది కానీ చాలా గొప్ప గంభీరమైన శబ్దం. ఒక 100 జలపాతాలు ఎక్కడైనా జలపాతాల దగ్గరికి వెళ్ళారు, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారు ఎప్పుడైనా? ఒక 100 జలపాతాలు ఒకే దిక్కున పడతా ఉంటే ఎంత శబ్దం వస్తుంది? మాట్లాడరు. ఎంత శబ్దం వస్తుంది? సముద్రం దగ్గరికి వెళ్తే కెరటాలు ఊరి ఎలా వస్తుంది? ఒక 100 జలపాతాలు పడుతుంటే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దము నుండి వినబడతా ఉందట. దేవుడికి స్తోత్రం. ఆ శబ్దము చూసి ఆశ్చర్యపడ్డాను ప్రియులారా. అందులో నుండి దేవుడికి స్తోత్రం. ఎవరు వీళ్ళు? ఎవరు ఈ జనములు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 7 సంఘ కాలములలో ఉన్న ప్రజలు ప్రియులారా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 7 సంఘ కాలములలో ఉన్న ప్రజలు, ఆ ప్రజలు జనములకు తీర్పు తీర్చుటకై, లోకానికి తీర్పు తీర్చుటకై ఆ 7 సంఘ కాలంలో ఒకరు ఆర్భటించి మాట్లాడుతుంది. అదే ప్రధాన అద్భుత శబ్దము, ఆర్భాటము, దేవుని బోర. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈయన చూస్తే మగవాళ్ళగా కనబడుతుంది స్వరం మనిషి కుమారుని పోలి. శబ్దం చూస్తే గొప్ప జన్మ శబ్దం వస్తుంది. ఏంటి? ఒకడు మాట్లాడటం క్లియర్గా అర్థం గుర్తుపట్టేసడు యోహాను. కానీ చెప్పిన శబ్దము వినబడుతుంది. అయితే పోలికైతే మనిషి కుమారుని పోలిక కనబడతా ఉందంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాము. ఆది కాండము 5వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. ఎవరిని? అతన్ని. వారిని. ఎవరిని? అతన్ని చేసెను. ఆడదానిగాను రెండును. దేవుడికి స్తోత్రం. ఎవరు ఉన్నాయి? రెండును. ఆదాములోనే అవ్వ ఉంది. అవునా? ఆదాములో అవ్వ ఉంది. అప్పుడు సంఘ జనములు ఉన్నారు, వధు ఉంది. అక్కడ ఆర్పిస్తా ఉన్నారు. ఎవరయ్యా లోకానికి తీర్పు తీర్చేది?
మీరు కదా దేవుడికి స్తోత్రం. ఏసయ్యన్నది మీరు కదా లోకానికి తీర్పు తీర్చేది, మీరే దైవములని లోకములకు మీరే తీర్పు తీరుస్తున్నారని నేను చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. చూడండి యోహాను సువార్త 15:21 నుంచి 20 నుంచో చూడండి. 20, 21, 22. వారును మన యందు దేవుడికి స్తోత్రం. ఎక్కడ దేవుడి స్తోత్రం. ఉన్నాడా మధువులో? దేవుడికి స్తోత్రం. పోలికైతే మనిషితో పోలిక, శబ్దము స్వరం. ఓ వధువు స్వరము ప్రియులారా, దేవుడికి స్తోత్రం. వధువులో ఆనందం ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడున్నాడైనా? అందుకే 7 సంఘములలో ఆ 7 దీపస్తంభముల మధ్య అయినా దేవుడు స్తోత్రం చెబుదామా? ఎందుకంటే చెబుదామా? అర్థమైందా? యేసు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? వధువులో ఉన్నాడా? ఆ సంఘకాలంలో అందరూ తిరుగుతున్నాడా? ఆ జనముల శబ్దము దేవుడికి స్తోత్రం. తీర్పు తీర్చేది వధువే లోకానికి ప్రియులరా. అంటే వధువు అంటే ప్రధానం, అంటే లోకానికి సుప్రీం కోర్టు, ఆ సుప్రీం ప్రధాని, సుప్రీం జడ్జి ఎలా అంటాడు? లోకానికి నువ్వు అలాంటి దాన్ని. దేవుడి స్తోత్రం. లోకానికి నువ్వు అలాంటి తీర్పు తీర్చే అధికారం నీకుంది. నువ్వు క్రీస్తులో ఉన్నావు, క్రీస్తు నీలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. చూడండి ఆదికాండం 1:26 నుంచి చూడండి. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు? అలాగే ఏమన్నాడు? నరులను మన పోలిక చొప్పున మన స్వరూపమందు. ఎవరితో అంటున్నాడు? ఈ బహువచనం పట్టుకొని అందరూ అన్నాడు దేవుడు ముగ్గురు. దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడితో ఉన్నాడు. ఎవరు? జగత్పునాది వేయడానికి ముందు. చూడండి యోహాను సువార్త ఏమన్నాడు? తండ్రి, జగత్పునాది వేయడానికి ముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉందో, నీలో నేను ఎలాగున్నాను, వీరు మనలో ఉండు. దేవుడికి స్తోత్రం. ఆ జగత్పునాది వేయబడక ముందు మనం ఎక్కడ ఉన్నాం? దేవుడితో ఉన్న ప్రియులు. ఈ వచనం పట్టుకున్నప్పుడు అందరూ అంటారు దేవుడు ముగ్గురు. మనము అన్నాడు కదా. మనం అంటే ఎవరితో ఉన్నాడైనా? ఆయన సంఘముతో ఉన్నాడు. జగత్పునాది వేయబడక ముందే దేవుల్లో మనం ఉన్నాం ప్రియ. ఇప్పుడు పౌరుల మాట అంటాడు, నాలో నా అంతరంగ పురుషుడు ఉన్నాడు, బయట బాహ్య. అయితే ఇప్పుడు పౌరులు అంటారా మీరు? కానీ మీరు పౌరులు అంటారా? ఏమంటారు? పౌరులు అంటారా? ఇప్పుడు మనం ఎవరు ఉన్నాం? క్రీస్తులో ఉన్నాం. దేవుడికి స్తోత్రం. తీర్పు తీర్చేది ఎవరు? మనమే. దాని అంటాడు, విస్తార జనములు తీర్పు తీర్చడానికని ఆ వృద్ధుడు ముందు చాలా జనములు ఉన్నారు. లోకమంతా ఆయన ముందు నిలబడి ఉంది. ఆయన వెనకాల గొప్ప పరిచారకులు ఉన్నారు. తీర్పు తీర్చడానికి ఆయన కూర్చొని ఉన్నాడని. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అంటున్నారు చివరి కాలంలో, ఏ సంఘ కాలంలో వధువులోనే ఉన్నాడంటే ప్రియులారా. ఎక్కడున్నాడు? 7 సంఘ కాలముల మధ్య, 7 సంఘ ఆ దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తా ఉన్నాడు ప్రియులారా. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ వన్యత్ర ఎలా ఉన్నాడంటే బంగారు దట్టి ఎక్కడ కట్టుకున్నాడు చూడు. ఈ నెల ఉన్నాడంటే మనుష్య కుమారుడు పోలి ఉన్నాడు. కానీ ఆయన ఎవరంటే మనుష్య కుమారుడు పోలిక మనదే ప్రియులారా. దేవుడికి స్తోత్రం. నా పోలిక నా స్వరూపం. ఎవరు నువ్వు? నా పోలిక నా స్వరూపం. ఇప్పుడు మనిషి కుమారుడు కాదు అక్కడ ఉన్నది.
మనిషి కుమారుని పోలిన సంఘం. దేవుడు స్తోత్రం. ఇప్పుడు ఆ యోహాను సువార్తలో ఏమన్నాడు? నీవు నీవు నాకు ఇచ్చిన ప్రేమ మహిమ నేను వారికి ఇచ్చుచున్నాను. అది వారికి ఇచ్చుచున్నది ఏంటంటే నీవు నాకు ఇచ్చిన వాక్యమే. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుని పోలిక ఏది? వాక్యపు పోలిక. దేవుడికి స్తోత్రం. నువ్వు నా స్వరూపము, నా పోలిక. ఆయన ఏమన్నాడు? ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, దేవుడు ఆ వాక్యమై ఉండను, దేవుడి యొద్ద ఉండను. ఆయన శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను. దేవుడికి స్తోత్రం. దేవుని పోలికలో ఉన్న వధువుని చూస్తున్నాడు. ఎవరు? యోహాను. దేవుడి స్తోత్రం. దేవుని పోలికలో ఉన్న వధువుని చూస్తా ఉన్నాడు. పౌలు అన్నాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరుతో దేవుడు భూమి మీదకి దిగి వచ్చును, లోకానికి తీర్పు తీర్చును అని. ఓకేనా? దేవుడు స్తోత్రం. మరి ఆయన మరొక చోట అంటాడు, దేవుడు మధ్యాకాశమునకు వచ్చి పిలుచును అని. మరి భూమి మీదకు వస్తాడన్నాడు, భూమి మీద అడుగు పెట్టాడు, మధ్యాకాశానికే వస్తాడు అంటున్నాడు. ఇప్పుడు మధ్యాకాశం నుంచే స్వరం వినపడుతుందట. దేవుడు స్తోత్రం. మరి మధ్యాకాశం నుంచి స్వరం వినపడితే దేవుడు భూమి మీదకి వస్తాడని ఎందుకు అంటున్నాడు? మనిషి కుమారుడు పరిచర్య నువ్వే చెయ్యాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఉన్నాడు మనిషి కుమారుడు? చూడండి అక్కడ ఆ తర్వాత వెంటనే 4 చూడండి అంటున్నాడు, మనిషి కుమారుడు చూశాను, విస్తరణ జలముల శబ్దము అది చూశాను. ఆయన సంచరించడం చూశాడు. వెంటనే యోహాన్ని పిలుస్తున్నాడు. ఆయన, యోహాను, ఈ సంగతులు నీకు వివరంగా నేను బయలుపడతానంటే నువ్వు పైకి ఎత్తున్నావు. దేవుడికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? మరి కింద ఉన్నాడు. ఆయన పైనుంచి వెళ్తున్నాడు. మరి కింద మనిషి కుమారుడిని చూశాడు. ఆయన అంటాడు నువ్వు పైకి ఎక్కిరా అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, కిందనున్న మనిషి కుమారుడు ఎవరో కాదు, ఆయన వధువే. క్రీస్తు ఆ సంఘములో ఉండి, మనిషి కుమారుని ఆత్మ సంఘములో ఉండి ఆయన పని జరిగిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఈ సమాధులు ఎత్తబడాలన్నా, పునరుద్ధరణ కలగాలన్నా క్రీస్తు భూమి మీదకి రాడు. తన సంఘం యొక్క ధ్వనిని బట్టి సమాధులు లేపబడతాయి. ప్రియులారా, దేవుడికి స్తోత్రం. నువ్వు ప్రధానత్వం కాపాడుకోవాలని, ఈ పరిశుద్ధుల యొక్క బోధ కొరకు పోరాడాలని ఇది నీకు ఇచ్చాడు దేవుడు. ప్రియులారా, దేవుడికి స్తోత్రం. అయితే మనం ఏం చేస్తున్నాం? ఎక్కడాకపోతున్నాం? ఎక్కడాకపోతున్నాం? ఆశీర్వాదం కాడే ఆగిపోతా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఆశీర్వాదం దగ్గర ఆగిపోతా ఉన్నాం. ఇప్పుడు ఒక అడుగు అవసరమైన దానికి ఆ అడుగు ముందుకు వేయట్లేదు మనం. అన్యుడు కూడా ఎక్కడ ఆగిపోతున్నాడు? అక్కడే ఆగిపోతున్నాడు. అన్యుడు కూడా ఇదేంటి అంటే అతను అన్నాడు, సుఖ సంతోషాలతో బతకలేకండి, పిల్లలకు మంచి పెళ్లిళ్ళు అయ్యి, మంచి కట్నాలు వచ్చి, మంచి ఇల్లు కట్టుకొని, మంచి ఆరోగ్యంగా, మంచి తిండి తిని, మరి అయితే ఇంకంతే. దానికోసం కదండి మాలో ఈ భక్తులు ఇవి. మరి క్రైస్తవుడు కూడా ఏమంటున్నాడు? నాకు ఇల్లు ఇచ్చాడు చాలు, నాకు వ్యాపారం ఇచ్చాడు చాలు, నాకు మంచి కట్నం వచ్చింది చాలు, మంచి పెళ్లి అయింది చాలు, నా బిడ్డకు మంచి ఉద్యోగం వచ్చేసింది చాలు. ఇక్కడతోనే దేవుడికి స్తోత్రం. సోదరుడా, దాని కొరకే ఆరాటపడిన వారందరూ ఇశ్రాయేలీలందరూ కానాను భూమికి వెళ్ళలేదు. దాని కొరకే ప్రయాసపడుతున్న క్రైస్తవులందరూ నూతన యెరూషలేము వాగ్దాన భూమికి వెళ్ళరు. దేవుడికి స్తోత్రం. ఇంతకీ అందరూ ఏమయ్యారు? చెట్టు నాటం 4 బస్తాలు చప్పటికాయలు తినే చచ్చిపోవడం తప్ప ఏం లేదు. యేసును గురించి చింతపడుతున్నావా? నీకు అప్పగించబడిన ప్రధానత్వాన్ని కాపాడుకోవాలని ప్రయాసపడుతున్నావా? నీకు పరిశుద్ధం అప్పగించిన బోధ కొరకు పోరాటానికి ఇష్టపడుతున్నావా? దేవుడికి స్తోత్రం. దానిని మాత్రమే చూస్తా. నువ్వు ఎక్కడున్నావో నీ స్థానం చూపిస్తున్నాడు. వధువు క్రీస్తులో ఉంది. క్రీస్తులో వధువు ఉన్నాడు. మరి దేవుని తల యేసు ప్రభు యొక్క తలంపులు ఏంటి? రాత్రి పగలు తండ్రి చిత్తము నెరవేర్చుట. దేవుడికి స్తోత్రం. ఆయన నాకు వాక్యం అయితే ఇచ్చాడు, ఆయన నాకు పని అయితే అప్పగించాడు, ఆ పని నెరవేర్చడానికి రాత్రి పగలు ప్రయాసపడి నిద్ర లేదు.
కొనక లేదు. అవునా? పరిశుద్ధులకు ఒక్కసారిగా అప్పగింపబడిన బోధ. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ. ఏం అప్పగించారు పరిశుద్ధులకైనా? అయ్యా, శాస్త్రుల నీతి కంటే, పరిచయ నీతి కంటే మీ నీతి అధికమవ్వకపోతే మీరు నా రాజ్యంలోకి రాలేరు. లోకానికి మీరు తీర్పు తీర్చడం కాదు, లోకమే మీకు తీర్పు. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు? మారు మనసు పొందు. దేవుడి స్తోత్రం. మారు మనసు అనేసరికి వాక్యపు పోలిక. ఓకేనా? వాక్యపు పోలిక. వాక్యం నీ దగ్గర ఉండదు, నువ్వు ముహూర్తానికి వెళ్తావు. నువ్వు మనిషి కుమారుడు పోలిక అయితే నీ దగ్గరికి. అవునా? లోకాచారాలు పెట్టుకుంటావు, పసుపులు రాస్తావు, రాట్లు ఎడతావు, బొట్లు ఎడతావు, ఆడంబరం చేస్తావు, అందరిలాగే మాట్లాడతావు. నువ్వు మనిషి కుమారుడు పోలికలో ఉన్నావా? దేవుడికి స్తోత్రం. కానీ యోహాను మనిషి కుమారుని పోలికలో ఉన్న ఒక సంఘాన్ని చూశాడు. ఆ సంఘం లోకానికి తీర్పు తీరుస్తుందంట, ఆ శబ్దము ఆర్భటిస్తుందంట, సమాధానం ఉన్న వారిని పైకి లేపుతుందంట. ప్రియులారా, దేవుడికి స్తోత్రం. అందుకని ఈయన అంటున్నాడు, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ కొరకు పోరాడు. అందుకే నువ్వు ముందు మారు మనసు పొందాలి. ఏమండి? మారు మనసు పొందాలా. రెండోది ఏం చేయాలా? పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలి. దేవుడి స్తోత్రం. మరి ఎంతమంది యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందారు? ఎంతమంది పొందారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందితే తప్ప నీకు వాక్యం అర్థం కాదు. దేవుని మనిషి కుమారుని పోలిక నీకు రాదు. దేవుడికి స్తోత్రం. ఇక మూడోది ఏం చేయాలా? పరిశుద్ధాత్మను పొందాలి. దేవుడికి స్తోత్రం. ఇక నాలుగోది ఏంటి? మూర్ఖులకు తరం వారికి ఇది చాలా ప్రాముఖ్యం. నీ ఫ్రెండ్ అవడం, నీ స్నేహితుడు అవడం, కాబట్టి నీ సావాసం ఎవరితో, నీ అలవాట్లు ఎవరయ్యి, నీ సావాసం ఎవరితో, నీ ఆచారాలు ఎవరయ్యి. దేవుడి స్తోత్రం. అదేటండి ఆ సంఘంలో చెప్పి మనకి ఇలాగ అంటున్నారు. నీ సావాసం అది కావాలంటే అక్కడికి వెళ్ళు. నువ్వు మనిషి కుమారుడు పోలిక కావాలంటే ఇక్కడికి రా. ఓకేనా? ఆ సంఘాన్ని పోల్చక. దేవుడి స్తోత్రం. వాక్యాన్ని పోల్చు. వాక్యానికి సరిపోవాలి నీ ఆత్మీయ జీవితం, నీ భక్తిని. ఆ సంఘంలో చేస్తున్నారు, ఈ సంఘంలో చేయమంటే ఇది మనిషి కుమారుడు పోలిక, వాక్యపు పోలిక. దేవుడికి స్తోత్రం. ఇది ఎత్తబోటు కలిగిన సంఘం, దేవుని రాజ్యం కొరకు ముద్రించబడిన వధువు. దేవుడి స్తోత్రం. అలా నెలలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టక. ఇంతే హెచ్చగానైనా ఉండు, సవగానైనా ఉండు, నిలువెచ్చని స్థితి నీకు ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేంటి? మూర్ఖులకు తరుము వారికి మీరే ఉండాలి. తర్వాత ఏంటి? ప్రభు బల యొక్క క్రమం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు బల యొక్క క్రమం వాక్యం ఏమి చెప్తుందో అదే. దేవుడి స్తోత్రం. అదే పోలిక. అబ్రహాం ఎలా తీసుకున్నాడో, అబ్రహాంకి ఎటువంటి విశ్వాసం ఉందో అదే క్రమం. పౌలు ఏ క్రమంలో తీసుకున్నాడో, ఏం బోధించాడో అదే క్రమం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలులు ఏ క్రమంలో బోధించారో, ఏ క్రమాన్ని పాటించారో అదే క్రమం. ఇది మనిషి కుమారుని యొక్క పోలిక. అంతే తప్ప అదేటండి వాళ్ళు మధ్యాహ్నం ఇచ్చారు, వాళ్ళు ఎలాగ ఇచ్చారు? పస్కా పండుగ రోజు ఒకరోజు తీసుకుంటే చాలు అంట కదా, ఇంకా అర్థమానం తీసుకోకూడదంట కదా. నీకు సందేహం ఉంటే నన్ను అడుగు, వాక్యం చూపిస్తాను. ఏది సత్యమో పరిశీలించు. అంకులకు తరం వారికి మీరై ఉండాలి. ప్రభు క్రమం మీరు పాటించాలి. వాక్యము దాటిపోతే శ్రమ, నాశనం, నరకం తప్ప రెండోది లేదు. వాక్యంలో బ్రతికే కాలము. మన రాష్ట్రానికి కూడా చట్టం బిల్లు పాస్ అయిపోయింది కదా. నేను చెప్తున్నాను ముందుగానే, ఇక ఎన్నో రోజులు ఉండకపోవచ్చు. ఇక రాను రాత్రి వచ్చాను చూసారు, అలాగా ఇలాగా వచ్చి అమ్మాయి ఏం చేస్తున్నావు, శాశ్వత అమ్మాయి ఏం చేస్తున్నావు, నిరీక్షణ అని ఇలా పలకరించి పోతే ఎక్కడికయ్యా పాటలేరు. మేము మా ఒంటికి వచ్చినండి అంట మాట్లాడతా లోపల 10 నిమిషాలు కూర్చొని మాటలు చెప్పి వాక్యం జాగ్రత్త. పాపం పరాకాష్ఠకి వెళ్ళింది, లోకం ముగిసిపోతుంది, మనం ఎత్తబడే టైం దగ్గర కనిపెట్టి జాగ్రత్తగా ఉండండి మాటలు చెప్పి ప్రార్థన చేసి వచ్చే టైం వచ్చేసింది.
దేవుడి స్తోత్రం. మహాటంగా నాకు బాప్తిసం ఇవ్వండి, నేను బాప్తిసం ఇస్తాను, మరి మీటింగ్ మీ ఇంటి దగ్గర కృతజ్ఞత కూటం పెట్టుకునే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ నుంచి సమయం ఉండగానే సిద్ధపడు, నీ లెక్కప్ప చెప్పుకో. మృతమేనా? నేను నాట్య సంబంధాను, పాప మాటలు, పెళ్లి చేశాను, కట్టం తెచ్చుకున్నాను, ఇల్లు కట్టాను, వ్యాపారం చేశాను, చేశాను ప్రభు అంటే, ఓ అక్రమదారుడా, పనికిమాలి కుమార్తె ఎల్లి చీకట్లో కట్టాడు. అవునా? క్రియ క్రియ క్రియ. సమయం ఉండగానే క్రియలు చక్క పెట్టుకుని సంవత్సరం అంతా కాచిన దేవుడికి ఒక్కరోజు నీ ఇంట అనేకులు కనబడేలాగా ఒక స్వార్థ కొడుకు పెట్టు. నీ కష్టార్జితం అంతట్లో 10 రూపాయలకి స్వేచ్ఛార్పణేసి గుంటోడికి గుడ్డోడికి, భర్త లేని ఎదవరానికి, ఆకలితో ఉన్నవాడికి, రోగంతో ఉన్నవాడికి సహాయం చేయడానికి ప్రయత్నించాయి. తోటి సహోదరులు శ్రమలో ఉంటే నీ సమయం గంట కేటాయించుకొని వాళ్ళ కొరకు మొదలుపెట్టి ప్రార్థించడానికి ప్రయత్నించి, నీ బిడ్డలు చెడుగా నడుస్తుంటే దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవడం, ఈ జీవితం సాక్ష్యంగా నరకానికి పడతాం. మార్పు చెందడానికి బ్రతమాలైనా, ప్రాధాన్యపడైనా, ప్రార్థించైనా కుటుంబాన్ని భక్తులు నడిపించడానికి ట్రై చేయి. నీ భర్తను బ్రతమానుకో, భార్యను బ్రతమానుకో, బిడ్డలు బ్రతమానుకో. ఈ స్వార్థ కోసం పోరాడు. దేవుడికి స్తోత్రం. ఏమి తిందురా, ఏమి త్రాగుదురా, ఈ దరిద్ర జీవితం తిని చచ్చిపోయి నరకానికి పోతున్నా జీవితం. దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు ఇవన్నీ ఎందుకు ఎత్తున్నాడండి? ఇవన్నీ తీసుకొని తినేసి ఇక్కడ ఆగిపోవడానికి కాదు, అవి తిని అవి పొంది ఇంకొక అడుగు ముందుకేసి రక్షణ కాపాడుకోమని. దేవుడికి స్తోత్రం. నిన్ను ఉద్యోగం ఇచ్చాడంటే అక్కడ తాగుకోమని కాదు, దాన్ని నువ్వు అనుభవిస్తూ సంఘంలోని సాక్ష్యం ప్రకటిస్తూ దేవుని కొరకు పోరాడమని, ఆయనకు రాజ్యం కొరకు బ్రతకమని. కానీ అమ్మ అనుకున్న ఉద్యోగం చేసింది చాలు, కట్టాలన్న నీళ్ళు కట్టేసాను, కావాలన్న కట్టలు వచ్చేసింది, నచ్చిన భర్త వచ్చేసాడు, నచ్చిన భార్య వచ్చేసింది, కోరుకున్న బిడ్డలు పుట్టేశారు, వ్యాపారం అభివృద్ధి అయిపోయింది, ఇక చాలు, ఖాళీ లేదండి. నాకు జ్వరం వచ్చేసిందండి, ఆర్డర్ పెట్టేయండి. సిగ్గునా? సిగ్గా? ఆర్డర్ పెట్టేయండి జొమాటో. తెగులు వచ్చి చచ్చిపోతాం. దేవుడికి జొమాటో దగ్గర, స్విగ్గీ దగ్గర ఆగిపోకండి. ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర ఆగిపోకండి. ఇల్లులు కట్టే కాడ, పెళ్లిళ్ళు చేసే కాడ ఆగిపోకండి. ఇది అనుభవిస్తూ అవతలకు అడిగేయండి. రక్షణ ప్రణాళికలోకి పోరాడండి ప్రియులారా. ఇదే దేవుడు నీకు ఇచ్చిన ప్రధానం. ఇదే నువ్వు కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అదే లేకపోతే ఇదంతా వ్యర్థమే. దేవుడి మాటలు దీవించి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. దేవుడి స్తోత్రం. పాస్టర్ గారికి సమయం